డబ్బున్న వాళ్ళు విలాసాలు కొనుక్కుంటారు. అధికారం ఉన్న వాళ్ళు కోటలు కట్టుకుంటారు. కానీ ప్రేమ అనే పెట్టుబడితో కోట్లాది మంది గుండెల్లో అమ్మగా నిలిచిపోయిన ఒక సామాన్య మహిళను మీరు ఎప్పుడైనా చూసారా? బ్రిటిష్ రాజు సైతం ఆమెను చూడాలని ఆరాటపడ్డారు. తన ఫోటోను లండన్ ప్యాలెస్లో పెట్టుకొని గౌరవించారు. ఆమె ఎవరో కాదు, అపర అన్నపూర్ణగా పిలువబడే డొక్కా సీతమ్మ గారు. డొక్కా సీతమ్మ గారు 1841 సంవత్సరంలో తూర్పుగోదావరి జిల్లా మండపేటలో జన్మించారు. ఆమె తండ్రి భవానీ శంకర్ గారు ఎప్పుడూ అతిథులకు భోజనం పెట్టేవారు. ఆ గుణమే ఆమెకు వారసత్వంగా వచ్చింది. పెద్దయ్యాక ఆమెకు లంకల గన్నవరం గ్రామానికి చెందిన డొక్కా జోగన్న గారితో వివాహం జరిగింది. అదృష్టవశాత్తు జోగన్న గారు కూడా గొప్ప దాత. భార్య ఉదార స్వభావాన్ని చూసి ఆయన ఎప్పుడూ గర్వపడేవారు. వీరిద్దరి కలయికతో ఆ ఇల్లు ఒక ఆశ్రమంగా మారింది. ఆ రోజుల్లో ప్రయాణ సౌకర్యాలు ఉండేవి కావు. గోదావరి దాటి వచ్చే ప్రయాణికులు ఆకలితో అలమటించేవారు. సీతమ్మ గారి ఇంటికి ఎవరు వచ్చినా తిన్నారా అని అడగడం కాదు, నేరుగా విస్తరాకు వేసి అన్నం వడ్డించేవారు. ఒకరోజు అర్ధరాత్రి భారీ వర్షం కురుస్తోంది. అందరూ నిద్రపోతున్నారు. అప్పుడు కొంతమంది బాటసారులు ఆమె ఇంటి తలుపు తట్టారు. సీతమ్మ గారు ఏమాత్రం విసుగు చెందకుండా వెంటనే లేచి వర్షంలోనే కట్టెలు తెచ్చి తడిచిన పొయ్యిని వెలిగించి వారికి వేడివేడి భోజనం వడ్డించారు. ఆమె జీవితంలో 40 ఏళ్ల పాటు ఆ పొయ్యి అసలు ఆరిపోలేదని చెబుతుంటారు. కులం, మతం, హోదా ఇవేమీ ఆమెకు అనవసరం. ఆకలి అనేది ఒక్కటే ఆమెకు తెలిసిన భాష. సీతమ్మ గారి కీర్తి సముద్రాలు దాటి బ్రిటన్కి చేరింది. 1903 సంవత్సరంలో బ్రిటిష్ రాజు ఎడ్వర్డ్ పట్టాభిషేక మహోత్సవానికి భారతదేశం నుండి ప్రముఖులను ఆహ్వానించారు. అప్పటి కలెక్టర్ సీతమ్మ గారి పేరుని సిఫార్సు చేశారు. కానీ ఆమె ఏమన్నారో తెలుసా? నేను అక్కడికి వస్తే ఇక్కడ నా అతిథులకు అన్నం పెట్టే వాళ్ళు ఎవరూ ఉండరు. ఆ సన్మానాల కంటే నాకు నా అతిథుల తృప్తే ముఖ్యం అని సున్నితంగా తిరస్కరించారు. ఆమె నిరాకరణను చూసి ఆశ్చర్యపోయిన బ్రిటిష్ ప్రభుత్వం ఆమె ఫోటోని తెప్పించుకుని లండన్లోని పట్టాభిషేక హాల్లో ఉంచి గౌరవించింది. అప్పటి నుండి ఆమెను అపర అన్నపూర్ణగా పిలవడం మొదలుపెట్టారు. డొక్కా సీతమ్మ గారు చనిపోయిన రోజున ఒక వింత జరిగిందని ఆ కాలపు ప్రజలు చెప్పుకునేవారు. ఆమె ప్రాణం పోయిన క్షణంలో ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన జ్యోతి పడమర నుండి తూర్పు వైపుకు అమిత వేగంతో ప్రయాణించిందట. ఆ వెలుగును చూసిన పండితులు ఒక గొప్ప మహనీయురాలి ఆత్మ పరమాత్మలో లీనమైందని భావించారు. 1909లో ఈ పుణ్యమూర్తి స్వర్గస్థులయ్యారు. కానీ ఆమె వదిలి వెళ్ళిన సేవా పదం నేటికి నిలిచి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి పాయపై నిర్మించిన వంతెనకు డొక్కా సీతమ్మ వంతెన అని పేరు పెట్టి ఆమెను స్మరించుకుంది. డొక్కా సీతమ్మ గారి కథ మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. సేవ చేయడానికి కోట్లు ఉండక్కర్లేదు, ఒక మంచి మనసు ఉంటే చాలు అని. ఆకలితో ఉన్న వ్యక్తికి ఒక ముద్ద అన్నం పెట్టడం కంటే మించిన పూజ మరొకటి లేదు. ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయక కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నదాత సుఖీభవ. జై హింద్.